ఉజ్జయిని నగరం ముందు పూజారి ఇంటి ఎందు జన్మించాను. పెరిగి పెద్దవాడై వేదాలు చదువుకున్నాడు. పురోహితుడయ్యాడు. గోత్రనామంతో కాచాయుడు అని ప్రసిద్ధి పొందాడు. రాజు అయినటువంటి ప్రద్యోధనుడు ఒకనాడు మంత్రులందరినీ పిలిపించి, అయలారా, మీరు ఎవరైనా సరే సుగత బుద్ధిని ఇచ్చటికి తీసుకురాగలరా అని ప్రశ్నించాను. వారు కూడా, మహారాజా, ఆ పని ఆచార్యుడైన కాచాయనుడే చేస్తాడా, మా వల్ల కాదు అని చెప్తాను. రాజు అతన్ని పిలిపించి, పొమ్ము, దశపిల్లలను తీసుకురమ్ము అని ఆజ్ఞాపిస్తాడు. అతనేమన్నాడు, దేవా, సన్యసించుటకు అనుమతినిచ్చినచో అట్లే చేశాను. ఏం చేసేనను ఆ మహానుభావుని తథాగతుని గొనిరమ్ము అని ఆదేశించాడు. మళ్ళీ కాచాయనుడు అంగీకరించి పైనమై ఇట్లా తలపోసాడు. ముద్దుల కడగేయుటకు పెద్ద గుంపులు ఏమీ అవసరం లేదు, 7 మందిని మాత్రం గ్రహించి తీసుకువెళ్తాను అని తనతో 7 మందిని మాత్రం, తనతో 8 మంది మాత్రం కలిసి బుద్ధుని కడకు వెళ్ళారు. శాస్త్ర ఆ 8 మందికి ధర్మోపదేశం చేసి అర్హతలుగా చేశాడు. విచిత్రం, బోడి తలలతో, పాత్ర చేవరములతో 100 ఏళ్ల స్థవిరులుగా కనిపించారు. మరి బుద్ధుని చూసేటప్పటికే అలాగా వీళ్ళందరినీ పిలిచి అలా తల మీద అలా చెయ్యి పెట్టేటప్పటికి వీళ్ళు ఇలాగా 100 సంవత్సరాల స్థవిరులుగా కనిపించారు. అంతటి కాచాయనుడు భగవంతుని ఉజ్జయినికి పయనించడకై ప్రార్థించాడు. ఇలా మా రాజుగారు ఇలా మిమ్మల్ని తీసుకురమ్మన్నారని ఈ విషయాలన్నీ చెప్తాడు అనమాట. ఆ మాట విని తథాగతుడు ఏమన్నాడు, భిక్షు, పోరాని చోటికి పోకూడదు. ఈ తథాగతుడు ఎప్పుడు అలా వెళ్ళడం, నీ వెళ్ళు, నీ నీ ఏ కారణం చేతని బుద్ధుడు నేను రాను, నీవే పొమ్ము. నీ మాటలుగానే రాజు, నీ మూలముగానే నిన్ను చూసే రాజు తృప్తి పొందుతాడు. మరి పెద్దల మాటలకు 2 ఉండవు. అట్లే అని ఏం చేస్తాడు, గురువులకు నమస్కరించి 7 భిక్షులను వెంట పెట్టుకుని మరలి తిరిగి మార్గ మధ్యమున తేలప్పనాలి అనే గ్రామంలో వీళ్ళు భిక్షగా వెళతారు. ఆ రోజు భిక్షులకు భిక్షే పుట్టలేదు. ఉత్త చేతులతో తిరిగి వచ్చు భిక్షులను చూసి చెట్టి బిడ్డ జాలిపడింది. అయ్యో, నేను దరిద్రాలైతేనే, నా ఇంటికులను అమ్మి పెద్ద కుర్రలు ఉంటాయి ఆమెకి, నేను ఈ జుట్టుని అమ్మి ఆ ధనంతో వీరికి భిక్షాన సమర్పించాలని నిర్ణయించుకుంటుంది. దాదిని పంపి భిక్షకు రమ్మని తన ఇంటి కూర్చోబెడుతుంది. సంపన్న కులంలో పుట్టిన వేరొక కన్య పొడవైన వెంట్రుకలు ఆశపడి ధనమే చూపింది గతంలో. అప్పుడు ఒప్పుకొనలేదు. ఇప్పుడు ఏం చేస్తే తన కేసాలను ఖండించి ఆమెకు సమర్పించి ధనం ఇవ్వమ్మా అని అడుగుతుంది. వేచి ఉన్న శ్రేష్ఠ కూతురు పలుసని చూపులతో దాదిని చూసి, 8 రాగి నాణాలు మాత్రం ఇస్తాను నీకు, నేను అంతగా ఇవ్వను, ఇష్టమైతే ఇవి తీసుకో అంటుంది. ఆమె చేసేదేమీ లేక ఆ 8 నాణాలు రాగి నాణాలు తీసుకొచ్చి అన్ని తెచ్చి వంట కావాల్సిన తెచ్చి ఆ 8 మంది భిక్షులకు సంతర్పణ చేసింది. ఇది అలా జరిగిందనమాట. అదంతా కాచాయనుడు ఆ కన్యను చేరపిలిచాడు. ఇతను అడుగుతాడనమాట, మీకు ఎవరు ఎలా జరిగిందా అని అడిగినప్పుడు చెప్తాడనమాట. ఇలా మాకు ఇలా భోజనం పెట్టింది ఒక శ్రేష్ఠి కన్య, అదే కోంట వాళ్ళ అమ్మాయి, కోంట అమ్మాయి కాదు, ఒక అదే బేదరాలు అలా అలా అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు